ఊరు ఏమున్నాయి రా చేపలది ఒక్కొక్కటి చూడు ఎగరపోయా ఒక గుంట సెలెక్ట్ చేసినా ఇంకొక గుంటకి పోదాం రండి. చూడు ఒక చేప చంపేసి నేను వచ్చి రాత్రి నైట్ చంపేదా అయినా పర్వాలా కరవాడు ఎంచుకోవచ్చులే. దిగేస్తే ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ దూకొచ్చు. ఎందుకో ఓకే బుడపలు పెద్ద చేపల కంటే చిన్న చేపలు ఎంతో రుచికరమైనవి కాబట్టి చేపలు అంటే మనకు ప్రాణం, మనకి తలకాయే ముఖ్యం. అసలు ఆ చేప కడదాం. ఇంకొక చేప వచ్చింది చూసారా చేపలు. జరగబోయ్ చేపలకి నేనంటే ఎంతో విశాలమైన హృదయం కలిగిన మనసు కాబట్టి నేను పిలిస్తే వచ్చేస్తాను ఎక్కడికి పిలిచినా. ఆడపోయిన లేదు కదా. పలా చూడు ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క చేప ఉన్నది. ఎందుకంటే నువ్వే వచ్చి పట్టాలా అని క్లూ ఇస్తున్నది. చూడు చేప చూసినారా, నేను వస్తున్నానని తెలిసి నిద్రపోతుంది. చూడు ఎంత చల్లగా నిద్రపోతుంది, కానీ బతికే ఉంది. కానీ మనం ఎత్తుకొని చూపించాలంటే కొంచెం భయం మనకి. చూడ లేదు ఏం భయపడుతున్నావా? ఎత్తి మళ్ళీ దీనిలో కడుక్కోవచ్చు. కానీ చూసినారా విశాలమైన చేప. ఏం బాగున్నది సార్. నేను చెప్పాలి అప్పుడే బాగున్నది. పప్పులు సాగుతుంది. ఒకరోజు ఉంటుంది ఇది. ఎత్తుకుపోతావా? నాకు తెలిసి తెల్ల రీసెర్చ్ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం వండుకోవచ్చు గ్యారంటీ. చేపలు పట్టి నేను ఎక్స్పీరియన్స్ ఎత్తుకుని వస్తా. ఇప్పుడు ఒకవేళ మనుషులు ఎక్స్పీరియన్స్ అయిపోయినా చేపలకి నేను ఇచ్చే ఎక్స్పీరియన్స్ మాత్రం అవదు. ఇప్పుడు అయిపోయిందంటావు? అయితే అయిపోయింది. ఊరే ఏంటో మనం ఎప్పుడు చూడాల. సాయంత్రంకి వచ్చి దిగి చూద్దాం. సరే దీంట్లో ఏముంటాయో పెద్ద దాంట్లో ఏదో టీవీలో చూసినప్పుడు గుడ్లు ఏమో ఉండేయా, ఇప్పుడు దీంట్లో దిగి చూస్తాం ఏముంటాయో తెల్లా. చూద్దాం రండి. మళ్ళీ ఒకటి దొరికింది. సరే సుఖ అట్ట పోయిందిరా, ఇప్పుడే దూకిందిరా. వాళ్ళ తెచ్చుకుని వస్తా. వాళ్ళ చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక గుంట సెలెక్ట్ చేసాము. రెండో గుంటకి వెళ్దాం. సోదొద్దు, దీన్ని మొత్తం వేసుకో. నాకు ఒక గుంట చాలదు. చేపల వ్యాపారం పెట్టేద్దాం అనుకుంటా. ఏమా మళ్ళీ వానలు వచ్చినాయి అనుకో, నిండిపోయింది అనుకో, ఒక చేప కూడా దొరకదు. ఏడంటే అడే వెళ్ళిపోతాయి. అప్పుడు నేను ఏడని ఎత్తికిద్దా ఒక చేపని. నన్ను తీసి బ్యాక్ కెమెరా బెటర్. వానలు వచ్చినాయి అనుకో, బ్యాక్ కెమెరా బెటర్.